తప్పు తెలుసుకుని ఎప్పుడు వస్తాడో అప్పుడే రాని. అప్పటిదాకా నీకు నేనున్నానమ్మా. నన్ను కొట్టిన ఆ రాజాగాడిని ప్రేమించడం ఏంటి బావా? ప్రేమించడమే కాదు, పెళ్లి వరకు వచ్చింది విషయం. నేను ప్రేమించిన మనిషితో నేను తిరక్క నువ్వు తిరుగుతావా? చెప్తుంటే ఏంటి అతి చేస్తున్నావు? నిన్నటి నుంచి కనిపించడం లేదా? అంటే ఇంకేం కనిపిస్తుందిలే. ఏ మూలో డెడ్ బాడీ దొరుకుద్ది, చూసి కబురు చేస్తాంలే. మీ మీద కక్షతో తీసుకెళ్లిన వాళ్ళు అంతకన్నా ఏం చేస్తారు చెప్పు? మంచోళ్ళైతే డెడ్ బాడీ ఈ పాటికే దొరకాలి. మీ మీద ఒక రేంజ్లో కక్ష ఉన్నవాళ్ళైతే ఆచూకీ దొరకకుండా లేపేస్తారు. సార్, మీరు మాట్లాడాల్సింది ఇలా కాదు. ఇంకెలా మాట్లాడతారు? మీరేమన్నా ఉత్తములా? ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారు. చంపడం చావడం మీకు మామూలేగా. అంత కిరాతకమైన పనులు మేమేం చేయడం లేదు. దొంగ దొంగ అని ఎవడన్నా చెప్తాడా? నువ్వు చెప్పడానికి. మా అమ్మగారిని వెతికిస్తారా లేదా? వెతికించాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఓ చోట శవం కుళ్ళిన వాసన వచ్చాక ఎవడో ఒకడు కబురు చేస్తాడు, అప్పుడు కబురు చేస్తాను. వెళ్ళి శవాన్ని తెచ్చుకుందు గాని. రేయ్! మా అమ్మ సార్, అలా మాట్లాడద్దు. మా అమ్మకేం కాదు. మీ డ్యూటీ మీరు చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, అంతేకాని బాధలో ఉన్న మనిషితో ఇలా మాత్రం మాట్లాడద్దు. మా అమ్మ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. అమ్మకేం కాదు, వస్తుంది. నా కోసం మళ్ళీ వస్తుంది. అమ్మ ఎవరికైనా అమ్మే సార్. మా మీద కోపం ఉంటే మమ్మల్ని అనండి. అమ్మనంటే మీ అమ్మనన్నట్లే. నేనిచ్చిన మెడిసిన్సే కంటిన్యూ చేయండి. అలాగే మేడం. తీసుకురండి. నమస్కారం డాక్టర్ గారు. ఓ మీరా, బాగున్నారా? కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్ గారు. ఒకసారి చెకప్ చేస్తే మంచిది కదా అని తీసుకొచ్చాం. అలాగా? అవును, మీరు మా అబ్బాయి కోడలు. మరి ఆ రోజు వచ్చింది, మీకు ట్రీట్మెంట్ చేయించి తీసుకెళ్ళింది వాడి గురించి ఎందుకులేండి. వాడు నా ఫ్రెండ్ లేండి. వాడు సొంత కొడుకులాగే. అలాగా? అందరినీ గుర్తుపట్టగలుగుతున్నారా? కొందరిని మర్చిపోగలిగితే బాగుండేది. ఏమైందమ్మా? ఏం లేదులేండి. లలి, అమ్మని బయటికి తీసుకెళ్ళు. ఇంకేమీ ప్రాబ్లం లేదు కదా డాక్టర్? ప్రాబ్లం ఏమీ లేదు. అలా అని ఆవిడ మానసికంగా దెబ్బతినే విషయాలు కానీ, షాక్కి గురిచేసే సంఘటనల గురించి కానీ చెప్పకండి. ఇది మైండ్కి సంబంధించిన విషయం. మెంటల్గా ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా తట్టుకునే శక్తి వాళ్లకుండదు.
వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ డాక్టర్. దెన్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. ప్రాబ్లం ఏం లేదన్నారు. వెళ్దాం అమ్మా. ఎందుకయ్యా వద్దన్నా తీసుకొచ్చావు? ఎందుకయ్యా నాకు ఈ ట్రీట్మెంట్లు? నాకేమీ తెలియకుండా ఉన్న ఆ రోజులే బాగున్నాయి. అలాగే ఉండిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. అలా అనకండి ఆంటీ. రాజా ఒక్కడేనా? నీకోసం మేము లేమా? లేదని కాదమ్మా, చిన్నప్పటి నుంచి వాడి మీద నమ్మకంతో బ్రతికాను. నా బిడ్డ ఏనాడు నా మాట కాదనడు, నాకు నచ్చిన పని ఏదీ చేయడు అనుకునేదాన్ని. ఇలా తయారవుతాడని కల్లో కూడా అనుకోలేదు. అమ్మా, ఇప్పుడేగా డాక్టర్తో అన్నావు నేనే నీ కొడుకు అని. వాడి గురించి మర్చిపో అమ్మా. నన్నే నీ కొడుకు అనుకో. జీవితాంతం నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటానుగా. అవునా ఆంటీ? మీ కొడుకుగా మీకు అండగా నేనున్నానని ఈయన చెప్తుంటే మీరంటే లెక్కలేని ఆ రాజా గురించి ఎందుకు ఆలోచిస్తారా ఆంటీ? ఆలోచించకుండా ఉండలేవని నాకు తెలుసమ్మా, కానీ ఎక్కువగా ఆలోచిస్తే మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. కొంచెం ప్రశాంతంగా ఉండమ్మా. ఉండాలనే ప్రయత్నిస్తున్నాను బాబు. పాడు మనసు మాట వినటం లేదు. దాని తప్పే ఉందిలే. ఏళ్ల తరబడి పెంచిన ప్రేమ కదా, మర్చిపోలేకపోతున్నాను. నా గురించి మిమ్మల్ని బాధపడటం దేనికి? వెళ్దాం పదండి. అలాగే చందు, నువ్వు రమ్మంటే రాకుండా ఎలా ఉంటాను? నీ పనులు నీకుంటాయిగా, అందుకే ముందు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నీకన్నా నాకే పని ఎక్కువ కాదులే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? ఇంతకు ముందు ఇలా అనిపించేది కాదు, ఇప్పుడు కొత్తగా ఏదోలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుందేంటి? నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని, నీతోనే ఉండాలనిపిస్తుంది. నాతో ఉండే రోజులు ముందున్నాయిగా. ఆ రోజు ఈ రోజే అయితే బాగుండు అనిపిస్తుంది. అంత తొందరపడితే ఎలా? ఏ, నీకు తొందరగా ఆ రోజు రావాలనిపించటం లేదా? అనిపిస్తుంది. అయినా రేపటి గురించి ఎందుకు? ఈ రోజు మనం బానే ఉన్నాం కదా. ఇద్దరికి పెళ్ళైతే ఇంకా బాగుంటుంది. పెళ్ళా? ఏ వద్దా? ఇలా మాట్లాడుకుంటూనే ఉండిపోదామా? అలా అని కాదులే. పెళ్లి జరగాల్సిన రోజు అదే జరుగుతుంది. దాని గురించి అప్పుడే ఆలోచించుకో. ఇప్పటికి ఇలా హ్యాపీగా ఉన్నాం కదా, ఈ హ్యాపీనెస్ ని ఇలానే ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే, త్వరగా వచ్చి. అలాగే. బాయ్. బాయ్. ఏంట్రా పెళ్ళంటున్నావు? అయితే నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పానుగా, పెళ్లి కోసం కాదు, పగ కోసం ఈ ప్రేమ నాటకం. ఏదో తన సంతోషం కోసం అలా మాట్లాడుతున్నాను. అమ్మ మళ్ళీ మనకు దొరకడానికి కారణం చందునే. అలాంటి తనతో ఈ నాటకాలేంట్రా? నిజమేరా, అమ్మ నాకు మళ్ళీ కనిపించడానికి కారణం చందునే. కానీ అమ్మ మొహం మీద బొట్టు చెరిగిపోవడానికి కారణం ఆ కుటుంబం. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అంటే తప్పదు. తప్పదని తప్పు చేస్తావా? సారీరా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. స్నేహితుడిగా ఈ విషయంలో నిన్ను హెచ్చరించకపోతే నేను నీకు ద్రోహం చేసిన వాణ్ణవుతాను. ఏమైపోయిందో అనుకుంటున్న అమ్మ ఈరోజు మళ్ళీ మన కళ్ళ ముందు ఉంది అంటే అది చందు దయే. అలాంటి చందుని ఎవరి మీదో పగ తీర్చుకోవడానికి పావులా వాడుకుంటున్నావు. అశోక్ మీద కక్ష తీర్చుకోవడానికి చందుతో ప్రేమ నటిస్తూ ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నీ కక్ష తీరుతుంది, కానీ చందు జీవితం నాశనం అయిపోతుందిరా.
తను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోందిరా. అమాయకంగా నీకోసం తన సొంత వాళ్లతోనే గొడవ పడుతోందిరా. అలాంటి చందుకి రేపు నువ్వు ప్రేమతో కాదు పగతో దగ్గరయ్యావని తెలిస్తే తట్టుకోగలదా? అంతగా ప్రేమిస్తున్న చందుకి నీ ప్రేమలో స్వార్థం ఉందని తెలిస్తే చచ్చిపోతుందిరా. అది గుర్తుంచుకో. నీ మంచితనం చెడ్డవాళ్ల చేతిలో మోసపోయిందని. మంచి వాళ్ళను నువ్వు మోసం చేయడం కరెక్ట్ కాదు. నువ్వు అలా చెయ్యి అని నేను చెప్పలేను. కానీ చందు జీవితాన్ని మాత్రం నాశనం చేయకు. నీకు అన్యాయం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటూనే చందుకి ఎలా న్యాయం చేయాలని మాత్రం ఆలోచించు. ఒక స్నేహితుడిగా నీ పగ చేతిలో నీ మంచితనం ఓడిపోకూడదని ఇలా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటంటే ఎప్పుడూ ఆలోచించడమేనా? ఎంత ఆలోచించినా చేయగలిగిందేముంది చెప్పండి? ఆలోచనలు తప్ప నాకు ఇంకేం మిగిలాయమ్మా. నా బిడ్డ ఎప్పుడూ మా స్థాయికి మించిన గొప్పవాడు కావాలని అనుకోలేదు. అలాగని ఇలా అప్రయోజకుడు కావాలని కోరుకోలేదు. మంచి వాళ్ళ సావాసం వదిలేసి ఇలా కత్తులతో తుపాకులతో స్నేహం ఏంటమ్మా? తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. ఊరుకోండి ఆంటీ. రాజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మాట్లాడకుండా ఎలా ఉంటానమ్మా? చేతికొస్తాడు అనుకున్న చెట్టంత బిడ్డ ఇలా దుర్మార్గంగా తయారైతే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది చెప్పు? నాకేమైనా 10 మంది ఉన్నారా? వాడొక్కడు. కనీసం ఇలాంటప్పుడు మనసులో కష్టం మాట్లాడుకోవటానికి ఉన్న కూతురు లేకుండా పోయింది. వాడు ఉండి లేనట్టయిపోయాడు. అవునాంటీ, సీతమ్మ ఎలా చనిపోయింది? ఊరేసుకుని చనిపోయింది అన్నారు. అంత కష్టం ఏమొచ్చింది? మా రాతమ్మా. ఆయన ఉన్నన్నాళ్ళు ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లో గుట్టుగా బ్రతికాం. ఆయన వెళ్ళిపోయాడు. మాకు కష్టాలు మొదలయ్యాయి. అసలే రాజా జైలు పాలయ్యాడు. మా బాధల్లో మేముంటే వాడు జైలుకు పోవటానికి కారణమైన ఆ కుమార్ కనిపించాడంట. వాడి కోసమే అశోక్ వెతుకుతున్నాడని తెలుసు కాబట్టి అశోక్ చెప్తే వాణ్ణి పట్టుకొని రాజాను విడిపిస్తాడు అని ఎంతో ఆశతో అశోక్ దగ్గరకని వెళ్ళిందమ్మా. ఆయన దగ్గరికి వచ్చిందా? నా దగ్గరికి వచ్చిందమ్మా. అవునయ్యా. నిన్ను కలవాలని బయలుదేరటమే దాని చివరి చూపు, చివరి మాట. ఆ తర్వాత నా బిడ్డ శవాన్నేనయ్యా నేను చూశాను. మరి నా దగ్గరికి రాలేదు కదమ్మా. వచ్చుంటే నిన్ను కలిసుంటే నా బిడ్డ నాకెందుకు దూరం అవుతుందయ్యా? నిన్ను కలవాలని వచ్చిన నా బిడ్డకి ఏం జరిగిందో ఏమో కానీ అన్యాయం అయిపోయింది. ఊరుకోండి ఆంటీ. ఆయనకి చెప్పారు కదా, తన చెల్లెలు చావుకి కారణమైన వాళ్ళని వదులుతారా? ఏమండి, అప్పుడు ఆంటీ వాళ్ళకి ఎవరూ లేకపోవచ్చు. ఇన్నాళ్ళు ఈ విషయం మీకు తెలియకపోవచ్చు. వాళ్ళు ఎవరో గాని వదులుతండి. సీతమ్మ చావుకి కారణమైన వాళ్ళని అస్సలు వదలొద్దు. సీతమ్మ చనిపోయింది నిజమే, కానీ తను చనిపోయిందో లేక ఎవరైనా చంపేశారో తెలియకుండా మనమేం చేస్తాం చెప్పు లల్లి.
అది తెలుసుకోవడానికే కదా మీరున్నది. సీతమ్మకి చనిపోవాల్సిన అవసరం ఏముందయ్యా? ఖచ్చితంగా నా బిడ్డను ఎవరో చంపేశారు. మీరేం బాధపడకండి ఆంటీ. నిజంగా సీతమ్మని ఎవరైనా చంపుంటే ఆయన అసలు ఊరుకోరు. ఏమండి, ఆ వెధవులు దొరికితే మాత్రం కోర్టులు కేసులని టైం వేస్ట్ చేయొద్దు. ఎన్కౌంటర్ చేసి పారేయండి. మాట్లాడరే. మాట్లాడేదే ఉంది, అలాగే చేస్తాను. అయినా అసలే అమ్మ బాధపడుతూ ఉంటే మళ్ళీ నువ్వు సీతమ్మని గుర్తు చేయడం ఏంటి లల్లి? గుర్తు చేయడానికి మర్చిపోతే కదయ్యా. ఏమయ్యా, సార్ లేరా? సార్ ఫ్యామిలీతో బయటకెళ్లారు సార్. అలాగా, వెళ్ళి ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది సార్. సర్లే, ఫోన్ చేసి మాట్లాడతాలే. ఏం రవీంద్ర, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. నమస్తే మేడం. నమస్తే. మీరు వెళ్ళండి. ఏంటి రవీంద్ర, ఆఫీస్ పని మీద వచ్చావా, పర్సనల్ పని మీద వచ్చావా? సిపి గారికి పంపించాల్సిన ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా సార్, అవి తీసుకెళ్దామని వచ్చాను. ఓ, వాటి సంగతే మర్చిపోయాను. ఉండు, తీసుకొస్తాను. సార్, ఏంటి? ఆమె రాజా వాళ్ళ అమ్మ కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ అమ్మ కనిపించట్లేదని రాజా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఓ, కంప్లైంట్ కూడా ఇచ్చాడా? వాళ్ళ అమ్మ మీ దగ్గర ఉండడం ఏంటి సార్? బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు వేసుకుంటాం? బుల్లెట్ తగలకుండా. ఇది అంతే. ఎక్కువ ఆలోచించుకో. రా, ఫైల్స్ ఇస్తాను. ఎవరు కావాలి? అమ్మా, 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 అమ్మా. అమ్మతో నీకేం పనిరా? నీకు అవసరం లేదుగా. మా అమ్మ నీ దగ్గర ఎందుకుంది? అమ్మ నీకే కాదు, నాకు కూడా. నీ పద్ధతి నచ్చలేదు, నా దగ్గరికి వచ్చింది. నీ దగ్గర ఉండాల్సిన కర్మ మా అమ్మకేంట్రా? నా దగ్గరికి రాక మరెవరి దగ్గరికి వెళ్తుంది? బుద్ధురా, అలాంటి చెడ్డ పనులు చేయొద్దు అంటే వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. అది నచ్చక అమ్మ నా దగ్గరికి వచ్చింది. చెడ్డ పనులు చేసింది ఎవరో, చేస్తుంది ఎవరో తెలియక అమ్మ నీ దగ్గరకు వచ్చి ఉంటుంది. మర్యాదగా అమ్మని నాతో పంపించు. నేను రాను.
రావాలరా? నువ్వు చేసే తప్పుడు పనులు చూడటానికి రావాలా? నువ్వు పెట్టే నెత్తుడు కొడు తినడానికి రావాలా? అమ్మా నువ్వు అనుకున్నట్టు నేనే తప్పుడు పనులు చేయట్లేదమ్మా. చేసేవన్నీ చేస్తూ చేయలేదంటావేంట్రా? నువ్వు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు? నీ వల్ల ఆంటీ బాధపడుతుంటే తీసుకొచ్చి ఓదార్చింది ఈయన. కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా చూసుకుంటుంది ఈయన. తల్లిని బీతులు పాల్చేసే నీకెందుకు తల్లి? చాలు, మాట్లాడింది చాలు. తల్లిని ఎలా చూసుకోవాలో చెల్లిని ఎలా చూసుకోవాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మా అమ్మ కోసం వచ్చాను. అమ్మా రామ్మ వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో నువ్వు ఉండటం ఏంటమ్మా? ఇంకెక్కడ ఉండాలరా? వీధుల్లో ఉండాలా? చెయ్యని తప్పుకు జైలుకి వెళ్ళొచ్చావనుకుంటే తప్పులే జీవితంగా బ్రతుకుతున్నావు. పైగా నా దగ్గర అదేదో గొప్ప పని అనే అబద్ధం చెప్పావు. నిన్నిలా చూడాలని కాదురా కలలు కంది. అశోకుని చూడు, ఏం సాధించాలనుకున్నాడో అది సాధించాడు. సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాడు. వాడి బ్రతుకు గురించి నీకేం తెలుసమ్మా? వాడు అలాంటి వాడు నీకు తెలిస్తే ఏం తెలియాలరా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నీకు కనిపిస్తుందంత అబద్ధం అమ్మా. వీడి దగ్గర ఉంటాం కన్నా నువ్వు వీధుల్లో ఉన్నా నాకు సంతోషమే. అంతకాని పని ఏం చేశాడ్రా? వీడు ఏం చేశాడో నీకు తెలిస్తే